ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు మా రక్షణకు కారకుడు, దేవుడు మా రక్షణకు కారకుడు గనక మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలిగెత్తి చెప్పిరి. మనల్ని రక్షించిన దేవుణ్ణి బట్టి, మనల్ని రక్షించినటువంటి తన త్యాగమును బట్టి, మనల్ని రక్షించిన క్రీస్తు ప్రభువుకి బట్టి ఈ రోజు ఆయన సంఘంలో కూర్చున్నాం కదా, మనము ఆయన శరీరం తింటున్నాం కదా, ఆయన రక్తమును త్రాగుతున్నాం కదా. మరి దానిని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? ఆదివారం మాత్రమే పరిమితి చేసుకున్నామా? పోని ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎందుకు అనంటే మనం రక్షింపబడింది ఆదివారం ఒక్కరోజుకి కాదు, ప్రతి దినము 24 గంటలు మనకు రక్షణ మనల్ని ఆవరించి ఉంది. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు. కనుక ఇప్పుడు వారు ఏ విధంగా అయితే తండ్రి అయిన దేవునికి, గొర్రె పిల్లకును మా రక్షణను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని అన్నారో, మనం కూడా మనకు కలిగినటువంటి రక్షణను జ్ఞాపకం చేసుకోవాలి. అసలు జ్ఞాపకం ఉంటుందా మనం రక్షింపబడిన విధానము? అసలు జ్ఞాపకం ఉంటుందా మనం రక్షింపబడిన తీరు? అసలు జ్ఞాపకం ఉంటుందా మనం ఈ రక్షణ పొందుకున్న తర్వాత ఏ స్థితి పొందగలుగుతున్నామో? ఆ నిరీక్షణ లేకపోతే ఈ రక్షణ విలువ ఎలా తెలుస్తుంది? ఈ రోజు నేను పొందుకున్నటువంటి ఈ రక్షణ నాకు క్రీస్తు యేసు ప్రభు రక్తము ద్వారా కలిగింది. ఇప్పుడు నేను రాబోయే దినాలలో పొందుకోబోయే ఆ మహాలోకమును పొందుకునే అర్హత నాకు కలిగిందని ఆ క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి రక్షణను బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు ఏనాడన్నా చెల్లించామా? కానీ ప్రియమైన దేవుని వల్ల మనం ఉదయం లేవగానే మనం రక్షణ పొందుకున్నటువంటి ఆ గడియ, ఆ దినము, ఆ ఆచరణ మనకు ఒకసారి జ్ఞాపకం రావాలి. ఆ రక్షణ బాప్తిసం ద్వారా నేను ఈ రోజు రక్షింపబడ్డాను, ఆ మహనీయమైన లోకమునకు నేను పాత్రుడిగా ఎంచబడ్డాను. ఈ రక్షణ కలగజేసిన నా తండ్రికి, నా కొరకు వధింపబడిన గొర్రెపిల్ల అయిన నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ఆయన సన్నిధిలో మొదటిగా మోకరించాను. రక్షణ నుంచి ప్రారంభం అవ్వాలని ప్రతి విధమైన కృతజ్ఞతాస్తుతులు. మనం ఈ రక్షణను పక్కన పెట్టేస్తాం, వివిధ చిన్న చిన్న కారణాలన్నిటిని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కానీ ఎప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదానంటే రక్షణ దినము నుంచి మనము కృతజ్ఞతాస్తుతులు ప్రారంభించాలి. కాబట్టి రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే, రక్షణనే మర్చిపోతే రాబోయే లోకాన్ని అందు విశ్వాసం అనేది, నిరీక్షణ అనేది ఉన్నవారం కాము. అసలు రక్షణ ఎందుకు పొందుకున్నాం? మనం పొందుకోవాలనే కదా, దేవునితో నిత్యం ఉండాలనే కదా. మరి రక్షణను మర్చిపోతే నిరీక్షణ ఎలా ఉంటుంది చెప్పు నీకు? ఇక నువ్వు బస్ స్టాండ్కి ఎందుకు వచ్చావో నీకు తెలవకపోతే ఏ బస్ ఎక్కుతావో నీకు తెలుస్తుందా? నువ్వు రెడీ అయ్యావు, వచ్చావు, బ్యాగు లగేజీ చదువుకున్నావు, బస్ స్టాండ్ లో నిలబడ్డావు. అసలు బస్ స్టాండ్ లో ఎందుకు నిలబడ్డావో నీకే తెలవకపోతే, దాని మీద నీకు ధ్యాస లేకపోతే, నీ రక్షణ లోనికి నిన్ను తీసుకొని పోయి పరలోకానికి తీసుకుపోయే వాహనంగా యేసుక్రీస్తు వచ్చినప్పుడు నిన్ను నీ గమ్యస్థానానికి తీసుకుపోయే ఒక బస్సు, రైలు వస్తే నీకు ప్రయోజనం ఏంటి? నిరీక్షణ లేదు కదా నీకు. కాబట్టి రక్షణ విలువ తెలిసిన వారే నిరీక్షణను గురించిన ఆధారం కలిగి ఉంటారు. అది లేకపోతే మన రక్షణకు మనం మర్చిపోయినట్లే అవుతుంది. కాబట్టి ప్రేమ దేవుని వల్ల మనం అలా ఉండకూడదని పరిశుద్ధ లేఖనములు మనకు తెలియజేస్తున్నాయి.